నమస్కారం. శివశంకర శాస్త్రీయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గురుగారు మనతో పాటు ఉన్నారు. శాస్త్రాల్లో ఉన్న అనేక సందేహాలని తీర్చడానికి మన కోసం సమయం వెచ్చించి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, లలితా త్రిపుర సుందరి విగ్రహానికి రూపకల్పన వచ్చినప్పుడు ఆవిడ శివుడి మీద కూర్చొని ఉంటారు, దక్షిణకాళి వచ్చేసరికి నించొని ఉంటుంది. ఈ రెండిట్లో అర్థం ఏంటి? రెండిట్లో కూడా శివుడు అమ్మవారు పై చేయిగా ఉన్నట్టు కనిపిస్తుంది. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః ఆవంచవం శకలశాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తి పుష్పై. రెండు రకాల విద్యలు. కాళి కింద శివుడు శవములాగా, పరాశక్తికి అనేక రూపాలు, అందులో కాళీ రూపం ఒకటి. దక్షిణ కాళి, వామకాళి, శ్మశాన కాళి, ఇట్లా ఇవి ఎక్కువగా ప్రచారంలో ఉన్నవి. దక్షిణ కాళి మన ప్రాంతంలో ఎక్కువ మంది ఉపాసకులు ఉన్నారు. అది ప్రచారంలో ఉంది అంటే మోక్షప్రదమైన మంత్రము కాబట్టి ఉన్నది. శివుడిలో నుంచి చైతన్య శక్తి పైకి లేచినప్పుడు దిగంబర రూపంగా ఉన్నటువంటి కాళీ స్వరూపం, దక్షిణ కాళీ స్వరూపం అది. శివుడి మీద అమ్మవారు అనేక రత్నాభరణములతో, దివ్య వస్త్రాలతో, అరుణ వస్త్రాలతో నిండుదనంగా కూర్చొని ఉన్నప్పుడు లలితా రూపము. శక్తులు రెండు రకాలు, స్థితిశక్తి, గతిశక్తి. స్థితిశక్తి స్థిరంగా కూర్చొని ఉండే శక్తి, గతిశక్తి చలించే శక్తి, తిరిగే శక్తి. అందువల్ల పైకి లేచిన శక్తి ఏమో గతిశక్తి, స్థిరంగా కూర్చున్నదేమో స్థితిశక్తి, స్టాటిక్ పవర్ అంటారు. ఈ రకంగా ఈ రెండు శక్తులు ఉన్నాయి. ప్రపంచమంతా ఈ రెండు శక్తుల యొక్క సమాహారమే. కదిలే శక్తులు, కదలని శక్తులు అని ఉన్నాయి కదా. ఆ రకంగా ఇప్పుడు శరీరం ఉన్నది, మన శరీరం ఒక ప్రపంచం. ఇందులో కదిలేవి అన్ని కొన్ని ఉన్నాయి, కదలనివి కొన్ని ఉన్నాయి. కదిలేవి కదిలినా ప్రమాదమే, కదలనివి కదలకున్నా ప్రమాదమే. కాబట్టి కదలకుండా ఉండవలసిన ఎముకలు ఇట్లాంటివి కదలకుండానే ఉండాలి. అవి కదిలే కీళ్ళు చేతులు ఇట్లాంటివన్నీ కదులుతూ ఉండవాలి. కాబట్టి ఈ రెండు శక్తులు ప్రపంచానికి అవసరమైనవి. ఈ రెండు శక్తుల మూల రూపము ఒకటే శక్తి అనేక రూపాలలో ఉన్నది అని చెప్పేదానికి ఇవి చెప్పారు. అయితే శివుడు శక్తితో కలిసినప్పుడే ఏ కార్యమైనా చేసేదానికి సమర్థుడైతున్నాడు. అందువలనే సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః అనే శ్లోకం ఉన్నది కదా. శివుడు శక్తితో కలిసినప్పుడే కదిలేదానికైనా సమర్థుడైతున్నాడు. అట్లా శక్తితో కలవనప్పుడు కదలను కూడా కదలలేడు అని. శివుడు అంటే ష అనే పదములో శక్తి ఈ అనే ఈ కలిసినప్పుడు శివుడు అవుతాడు. ఆ ఈ అన్న అక్షరం శక్తికి సంబంధించిన బీజం తొలగిపోయినప్పుడు శవ అవుతుంది. కాబట్టి శక్తితో కలిస్తే శివుడైతాడు, కలవకపోతే శవమైతాడు. ఇప్పుడు శక్తి బయటికి వచ్చింది అన్నప్పుడు కింద శవం మీద ఉంటాడు. అదే పంచ ప్రేతాసనాసీన అని ఉంటుంది కదా. పంచప్రేతములవి అంటే పంచకృత్యములు. ఆ పంచకృత్యములే సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహం అనే ఉన్నాయి కదా. ఆ పంచకృత్యములు చేసేది శివుడు. ఎప్పుడు చేస్తాడు? శక్తితో కలిసి ఉన్నప్పుడు చేస్తాడు. శక్తి బయటికి వచ్చినప్పుడు ఇవన్నీ శవములైపోతాయి. అందువల్లనే పంచశవముల మీద శివుడు పంచప్రేతల మీద ఉంటాడని చెప్పటం అది అర్థం. అమ్మవారిని పంచప్రేత ఆసీన అనటం అది అర్థం. శ్రీ విద్యలో అమ్మవారు కూర్చొనే ఉంటుంది అంటే సాధన రెండు రకాలుగా ఉన్నది అమ్మా. కాలశక్తిని అధిగమించి పోవాలి మనము అంటే మన వల్ల కాదు. కాలం అనంతమైనది. కాలం యొక్క శక్తే కాళి. ఆమె అనుగ్రహాన్ని పొందాలి అంటే పూర్ణిమ ఉంది, అమావాస్య ఉంది. పూర్ణిమను తీసుకొనైనా ఇటు రావచ్చు, అమావాస్యను తీసుకొనైనా అటు పోవచ్చు. ఒక ప్రవహించే నదిని దాటాలి అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోవచ్చు, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు రావచ్చు. ఒక ఒడ్డు పూర్ణిమ అనుకుంటే ఒక ఒడ్డు అమావాస్య, ఒక ఒడ్డు లలితా త్రిపుర సుందరి అనుకుంటే ఒక ఒడ్డు మహాకాళి. ఈ రెండు విద్యలలో ఏ విద్యనైనా అనుసరించి తరించవచ్చు. అది అర్థం. అది గురువు నిర్దేశించి శిష్యుడికి ఇస్తాడు. శిష్యుడి అర్హతను బట్టి, శిష్యుడి దీన్ని అభిప్రాయాలను, శిష్యుడి భావాలను బట్టి ఆ విద్యలను గురువు నిర్ణయిస్తాడు.
ఏ విద్య వీడికి ఇస్తే బాగుంటుంది, ఆహాహా. దేని మీద వీడి మనసు పోతుంది, ఆహా. దేంట్లో వీడికి ప్రవేశం తొందరగా కలుగుతుంది అని. ఆహా. అంటే దాన్ని బట్టి కూడా ఉంటుంది వాళ్ళ మనసు అభిరుచి. అంతే కదా. ఇప్పుడు మనకు కృష్ణుడి మీద మనకు పెద్దగా ఇష్టం లేదు, శివుడు అంటే మనకు అభిమానం ఎక్కువ, కాబట్టి శివ సంబంధమైన మంత్రం ఇస్తే మీరు భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. తొందరగా చేసి ముందు. అట్లనే ఇంకో మంత్రం ఇచ్చామనుకోండి, దాని మీద మీకు ఇష్టమే లేదు. మ్మ్. అందువల్ల శిష్యుడికి ఏది ఇష్టమో దాని సంబంధమైన విద్యలే ఇస్తారు. సరే, నమస్కారం.